హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా హెల్తీగా పల్లీలు నువ్వులు బెల్లంతో ఈజీగా సాఫ్ట్గా చేసుకునే లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ అండి. డైలీ పిల్లలకి ఈవినింగ్ స్నాక్లో ఒకటి ఇవ్వండి. హెల్త్కి అయితే చాలా మంచిదండి. మంచి ప్రోటీన్ రిచ్ అలాగే ఫైబర్ కూడా చాలా ఉంటుంది. ఈ టేస్టీ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు చక్కగా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1 కప్పు నువ్వులు కూడా వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు సేమ్ క్వాంటిటీ అండి. పల్లీలు 1 కప్పు, నువ్వులు కూడా 1 కప్పు. చూశారు కదా, నువ్వులు ఈ విధంగా కొద్దిగా చిటపటలు ఆడుతున్నప్పుడు కొద్దిసేపు వేయించేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. పల్లీలని పొట్టు తీసుకోకుండానే తీసుకోండి. పల్లీలని పొట్టుతో తీసుకోవడం వలన మన హెల్త్కి చాలా మంచిది. ఈ పల్లీలని కొద్దిగా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న 1 కప్పు నువ్వులు ఉన్నాయి కదండి, వాటిలోంచి ఒక 3 స్పూన్ల నువ్వుల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన నువ్వుల్ని పల్లి పొడి ఉంది కదా దానిలోకి యాడ్ చేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పొడిలాగా అవుతుంది. తర్వాత దానిలోకి ఒక 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్పు బెల్లం యాడ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. లేదంటే పల్లీలలో ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లో కూడా ఆయిల్ ఉంటుంది, బెల్లం కూడా వాటర్ కంటెంట్ వస్తుంది కాబట్టి మళ్ళీ బాగా లిక్విడ్లా అయిపోతుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఖచ్చితంగా ఈ కన్సిస్టెన్సీలోనే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కొద్దిగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఈ పల్లీలు నువ్వుల పొడిని చక్కగా లడ్డూలాగా కట్టుకోవాలి. బాగా ప్రెస్ చేస్తూ కట్టుకుంటే మనకి లడ్డూలు అనేవి చక్కగా రెడీ అవుతాయి. చూసారు కదండి, ఈ విధంగా క్రాక్స్ లేకుండా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని ఆ నువ్వులని మనం రెడీ చేసుకున్న లడ్డూకి ఈ విధంగా అద్దుకోవాలి. అద్దుకొని చక్కగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలాగా కట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా లడ్డూల్ని రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన లడ్డూలు కూడా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మనం మధ్య మధ్యలో నువ్వులు వేసాము, అలాగే పైన కూడా నువ్వులు ఈ విధంగా అద్దడం వలన పైన నువ్వులు తగులుతూ టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏమీ యూజ్ చేయకుండా చాలా హెల్తీ రెసిపీ అండి. తప్పకుండా ఇలా చేసి డైలీ మీ పిల్లలకి ఒక లడ్డు ఇవ్వండి. హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి. మగపిల్లలకే కాదు ఆడపిల్లలకే కాదు చాలా చాలా మంచిది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.